వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ చెందిన గ్రూప్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి, లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. మరి జోసాలో కానీ ఇటు సీశాబ్లో కానీ, జోసాలో సీట్ క్యాన్సిల్ చేసుకున్నా, సీశాబ్లో రౌండ్ 1లో క్యాన్సిల్ చేసుకున్నా, రౌండ్ 2 తర్వాత మీకు ఎలాంటి సీట్ రాకపోయినా మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ కానీ లేదా జోసాలో కట్టిన ఫీజు కానీ ఆటోమేటిక్గా మీకు అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా 45 డేస్ నుంచి 60 డేస్ లోపు ఎప్పుడైనా మీరు ఏదైతే అమౌంట్ నుంచి అకౌంట్ నుంచి మీ అమౌంట్ డెబిట్ అయిందో అదే అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. మరి స్పెషల్గా దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సీశాబ్ కట్టారు, మీకు 2 రౌండ్స్లో సీట్ రాలేదు, మళ్ళీ దీన్ని మీరు అక్కడ రీఫండ్ కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అవుతుంది. సీశాబ్ రౌండ్ 1లో సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు, మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు, రీఫండ్ అయిపోతుంది. జోసాలో మీరు ఆల్రెడీ ఫీజు కట్టి ఉన్నారనుకోండి, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ లేదు, చివరిలో క్యాన్సిల్ చేసుకున్నారు, దానికి సంబంధించి కూడా మీరు మళ్ళీ స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి యాస్పిరెంట్కి ఎవరైతే జోసా సీశాబ్లో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి కానీ సీట్ రాని వాళ్ళకి కానీ తప్పకుండా అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీ అకౌంట్ డీటెయిల్స్ కనుక మ్యాచ్ కానట్టయితే వాళ్ళు మీకు మెయిల్ రూపంలో కానీ కాల్స్ రూపంలో కానీ తప్పకుండా కాల్ చేసి మెయిల్ చేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా తీసుకొని మాత్రం మీకు అమౌంట్ రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం, చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. మరి ఆల్రెడీ మీరు సీశాబ్లో పార్టిసిపేట్ చేసి 2వ రౌండ్ వరకు ఉండి సీట్ వచ్చినా మీరు జాయిన్ అవ్వకపోతే మీకు అమౌంట్ రీఫండ్ అవ్వదు. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ, మీకు దాదాపు 45 డేస్ టు 60 డేస్ మధ్యలో ఈ అమౌంట్ టోటల్గా జోసా సీశాబ్కి సంబంధించి క్యాన్సిలేషన్ అమౌంట్ కానీ రీఫండ్ అమౌంట్ ఈజీగా మీకు అవుతుందని మరోసారి రీఫండ్ అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.